హలో 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 బెయిల్ మంజూరు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన వార్తను మనం చూస్తున్నాం. బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 5 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మనం చూసాం మార్చి 15న కవితని అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఈ కేసులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈరోజు ఉదయం నుండి ఈ కేసుకి సంబంధించి ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ అలాగే కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. కవిత అన్ని విధాలుగా ఈడీకి కేసు విచారణలో సహకరించారంటూ కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. మరోపక్క సుప్రీంకోర్టు కూడా ఈడీ తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత నేరం చేశారు అని తెలియచేయటానికి ఎటువంటి ఆధారాలున్నాయి చూపించాలంటూ కూడా ఇప్పటివరకు ప్రశ్నలు అలాగే వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ మంజూరైంది.